మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం అందించిన మంత్రులు. ఏపీ హోంమంత్రి అనితకు నిరసన సేగ. ఏపీలో పట్టపగలు పోలీసుల ముందే ఎంపీటీసీలు కిడ్నాప్. కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం. పాలకుర్తి మండల కేంద్రంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 9 నుంచి 18 వరకు జరిగే బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సూచించారు. భక్తులకు త్రాగునీరు, పారిశుద్ధం, విద్యుత్, వైద్య సదుపాయాలు, పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మల్కాజ్గిరి కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 2న జరిగిన నగల దుకాణ దోపిడీ ముఠాను ఎస్ఓటీ కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. షాప్ యజమాని సాహసంతో మిగిలిన బంగారం మాత్రమే దోపిడీపై దొరకగా ముఠా పరారైంది. అరెస్ట్ అయిన వారిలో నజీం కొటాడియా, ఏకేందర్ సింగ్, మొహమ్మద్ సైఫ్ అలీ, రాజేంద్ర సింగ్ ఉన్నారు. మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో కీసర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రాంపల్లి ఏరియాలో ఈ నెల 2వ తారీఖు సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో బాలాజీ జ్యువెలర్స్ అనే షాప్లో గుర్తు తెలియని 2 దుండగులు ప్రవేశించి షాప్ ఓనర్ పైన దాడి చేసి కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ దోపిడీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కీసర పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసులో ఈరోజు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీంట్లో 5 నిందితులను ఈరోజు రిమాండ్ చేస్తున్నాము. వారు ఫస్ట్ A1 వచ్చేసి నజీం అజీజ్ కొటాడియా, A2 వచ్చేసి ఏకేందర్ సింగ్, A3 మొహమ్మద్ సైఫ్, A4 రాజేందర్ సింగ్, A5 రతన్ సింగ్. దీంట్లో A1 ఎవరైతే ఉన్నారో ఈ నజీం అజీజ్ అని గతంలో చాదర్ఘట్ అదేవిధంగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సిమిలర్ అఫెన్స్ గోల్డ్ జ్యువెలరీ షాప్కి వచ్చి అక్కడ కూడా దోపిడీ చేయడం జరిగింది. ఆ 2 కేసుల్లో అరెస్ట్ అయి జైలుకి వెళ్ళాడు. సబ్సిక్వెంట్గా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వాళ్ళు పీడీ యాక్ట్ పెట్టడంతో దాంట్లో కూడా జైలుకి వెళ్ళాడు. లాస్ట్ నవంబర్లో రిలీజ్ కావడం జరిగింది. ఆ జైల్లో ఉన్నప్పుడే A2 ఎవరైతే ఏకేందర్ సింగ్ ఉన్నాడో ఇతను అన్ని మేకల దొంగతనాల కేసులో నిందితుడు, ఒక 5-6 కేసులు ఇతని మీద ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి అతడు కూడా అదే జైల్లో ఉండడం జరిగింది చెర్లపల్లిలో. ఆ ఉన్నప్పుడు ఇద్దరు కూడా పరిచయం ఏర్పడ్డది. ఇద్దరు కూడా కొద్ది రోజుల గ్యాప్ తోటి అక్టోబర్లో A2, నవంబర్లో A1 బయటకు రావడం జరిగింది. వాళ్ళు జైల్లో ఉన్నప్పుడే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ డబ్బు సంపాదనకు వీళ్ళు దొంగతనాలనే మార్గంగా ఎంచుకోవడం గురించి డిస్కస్ చేసుకున్నారు. సో ఎప్పుడైతే A1 మళ్ళీ బయటికి రావడం జరిగిందో A2కు కాంటాక్ట్ రావడం జరిగింది. ఇద్దరు కలిసి A1కు ఈ అఫెన్స్ల మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండడంతో మళ్ళీ జ్యువెలరీ షాప్ మీద అటాక్ చేసి దోపిడీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా సిటీలో ఉన్నటువంటి వేరియస్ ప్లేసెస్ను జ్యువెలరీ షాప్స్ను రెక్కీ చేసుకున్నారు. వీళ్ళు అబ్జర్వ్ చేసిండ్రు. దాంట్లో ఫైనల్గా ఈ రాంపల్లి లిమిట్స్లో ఉన్న ఈ షాప్ వాళ్ళకి అనుకూలంగా అనిపించింది. ఎందుకంటే షాప్ ఓనర్ ఒక్కడే ఉన్నాడు, సపోర్టింగ్ స్టాఫ్ లేదు. అఫెన్స్ తర్వాత పారిపోవడానికి రూట్ అనుకూలంగా ఉండేది వాళ్ళకు. ఆ చుట్టుపక్కల కూడా నియర్ బై క్రౌడ్ ఎక్కువ ఉండట్లేదు అనేది గమనించి ఈ షాప్ను టార్గెట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత దాని గురించి అని చెప్పేసి పూర్తి ప్రణాళిక ప్రకారం దానికి సంబంధించిన ఆయుధాలను ఓల్డ్ సిటీలో మామూలుగా స్ట్రీట్ వెండర్స్ దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. 2 నైఫ్స్, ఒక యాక్స్, అదేవిధంగా ఒక డమ్మిట్ పిస్టల్ కూడా కాచిగూడలో పర్చేజ్ చేశారు. అది లైటర్గా వర్క్ చేసే పిస్టల్ అది. సో వీటన్నిటిని పర్చేజ్ చేసి పెట్టుకొని తదుపరి ఈ అఫెన్స్ చేయడం కొరకు కూడా బైక్ తెలిసిన వాళ్ళ దగ్గర బైక్ అయితే మనం ఐడెంటిఫై అవుతామని చెప్పేసి దీని గురించి ఒక బైక్ దొంగతనం చేసినారు. దాని గురించి అని చెప్పేసి వాళ్ళు సదాశివపేటకి వెళ్ళినారు. ఎందుకంటే A2కు సంబంధించిన ఎవరైతే ఏకేందర్ సింగ్ ఉన్నాడో అతనికి సంబంధించిన ఫ్రెండ్ సదాశివపేటలో ఉంటే అక్కడికి వెళ్ళినారు. ఒక రోజు వెళ్ళి నైట్ అవర్స్లో అక్కడి నుంచి ఒక బైక్ దొంగతనం చేసి ఆ బైక్ తీసుకొచ్చారు. దాన్ని ఈ అఫెన్స్లో యూజ్ చేయడం జరిగింది. ఆఫీసర్స్ అందరూ కూడా ప్రెస్ నోట్లో ఇవ్వడం జరిగింది. మంచి ఎఫర్ట్స్ పెట్టేసి 3 రోజుల్లోనే ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా సార్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఈ A5కి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి సార్. రతన్ సింగ్ అండి, తను ఇతని ఫ్రెండ్ ఏకేందర్ ఫ్రెండ్ ఈ ప్రాపర్టీ ఏదైతే డిస్పోజ్ చేయడం మేదీపట్నం దగ్గర ఉంటాడు, ఈ ప్రాపర్టీ డిస్పోజ్ చేయడం కొరకు అతన్ని ఆశ్రయించడం జరిగింది. అతని దొంగతనం గురించి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసినప్పటికీ కూడా అతను పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ ప్రాపర్టీని వేరే అతను తెలిసిన లొకాలిటీలో వేరే అతనికి ఇది అమ్మి వీళ్ళకి 25,000 ఇవ్వడం జరుగుతుంది. జైల్లోనే పరిచయం, అంత పరిచయం లేదు.
గోదావరికని ప్రాంతంలోని శ్రీ కోదండ రామాలయ ప్రాంగణంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ సోదరులు కీర్తిశేషులు శైలేందర్ ఠాకూర్ స్మారకార్థం అయ్యప్ప స్వాములకు దీక్ష కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ వారి సతీమణి మనాలి ఠాకూర్ ప్రత్యేకంగా పాల్గొని అయ్యప్ప స్వాములకు స్వయంగా భిక్ష వడ్డించారు. ఈ సందర్భంగా వారు అయ్యప్ప స్వాముల ఆశీర్వాదం తీసుకొని కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక భక్తులు, ఆలయ నిర్వాహకులు పెద్ద సంఖ్యలో హాజరై శైలేందర్ ఠాకూర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. जामचरना स्वामी स्वामी अन्ना स्वामी जरुగు 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 మన రామగుండం శాసనసభ్యులు శ్రీమతి శ్రీ మనాలి ఠాకూర్, రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే రామగుండం గారు ఈ సంవత్సరం మనకు వారి అధికారిగా ఈరోజు వారి మంత్రి గారి జ్ఞాపకార్థము, రాజు శైలేందర్ జ్ఞాపకార్థము స్వాములందరికీ కూడా ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆలయ పక్షాన ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మనకు వారి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మనకు చేయడం వల్ల ఉంటూ ఆర్థికంగా మన పరిపూర్తి చేయడానికి అన్ని విధాలుగా సహకరించడానికి ఎమ్మెల్యే గారు మనాలి ఠాకూర్ గారు కూడా మన వెంబడి నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ కోరికను ఈ ఎన్నికలుగా మున్సిపల్ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. అది ఆ కుటుంబానికి అట్లానే ప్రమాణమైన వైఎస్ స్వామి అమ్మవారి పంచాయతీరాజ్ చట్టంలోని 21వ సెక్షన్ సవరణ బిల్లును మంత్రి సీతక్క శాసనమండలిలో ప్రవేశపెట్టారు. 2 పిల్లలకు మించి సంతానం ఉంటే గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను తొలగిస్తూ ఈ సవరణను తీసుకొచ్చారు. దీనికి సంబంధించి గతంలో ఆర్డినెన్స్ జారీ కాగా నిన్న అసెంబ్లీ ఆమోదం తెలిపింది. నేడు మండలంలో ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, నెల్లికంటి సత్యం చర్చలో పాల్గొనగా చర్చ అనంతరం బిల్లును శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. సార్ స్పీకర్ సార్, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018ని ఇంకను సవరించుటకై బిల్ అధ్యక్ష. భారత ప్రజారాజ్యపు 76వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ఈ కింది శాసనము చేసినది అధ్యక్ష. క్లాజ్ 1 ఈ చట్టమును తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ చట్టం అని 2026ను పేర్కొనవచ్చును అధ్యక్ష. అదేవిధంగా క్లాజ్ 2 ఇది 2025 నవంబర్ 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చినట్లు భావించవలెను అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21వ సెక్షన్ యొక్క సబ్ సెక్షన్ క్లాజ్ 3తో పాటు దాని కింద గల
విశదీకరణను వదిలివేయవలెను అధ్యక్ష. అదేవిధంగా థర్డ్, తెలంగాణ పంచాయతీరాజ్ 3వ సవరణ అధ్యాదేశం 2025 ఇందు మూలంగా రద్దు చేయబడినది అధ్యక్ష. ముఖ్యంగా ఉద్దేశాలు కారణాలు చూసినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులను మరియు జిల్లా ప్రజా పరిషత్తులను ఏర్పాటు చేయుటకు మరియు దానికి సంబంధించిన లేక వాటికి అనుబంధమైన విషయములను పొందుపరచుటకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని 5వ చట్టం చేయబడినది. పైన చెప్పిన చట్టపు ప్రయోజనాల కొరకు ఈ చట్టంలోని క్లాజ్ 8 షెడ్యూల్ గ్రామాల జాబితాను కలిగి ఉన్నది అధ్యక్ష. 1980-90 సంవత్సరాలలో సంభవించిన జనాభా విస్ఫోటనం, జనాభా పెరుగుదల వలన ఆహార భద్రతకు ముప్పు వాటిల్లడమే కాకుండా పోషకాహార లోపము, నిరుద్యోగము, వ్యాధులు, అదేవిధంగా తగ్గిన ఉత్పాదకత మరియు ప్రతికూల సామాజిక ఆర్థిక ఫలితాలతో సహా పేదరికమునకు సంబంధించినటువంటి సమస్యలు ఈ జనాభా పెరుగుదలతో ముడిపడినాయి. ఈ చట్టము 2094 యొక్క 21వ సెక్షన్లోని సబ్ సెక్షన్ 3 కింద 2 పిల్లల పరిమితిని జనాభాను నియంత్రించే చర్యగా అమల్లోకి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. 2 సంతానం ఉండాలనేటువంటి నియమాన్ని అమలు చేసిన 30 సంవత్సరాల తర్వాత ప్రభుత్వము జనాభా విధానాన్ని సమీక్షించినప్పుడు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలలో సంతానోత్పత్తి ఒక మహిళ 1.7 చొప్పున సంతానం కలిగి ఉన్నది అధ్యక్ష. ఇది సంతానోత్పత్తి భర్తీ చేయగల స్థాయి కంటే తక్కువ ఉన్నది అధ్యక్ష. ఈ తగ్గుదలను కుటుంబ నియంత్రణపై పెరిగిన అవగాహన మరియు మెరుగైన ఆరోగ్య సంరక్షణ, ప్రత్యేకించి మహిళల్లో పెరిగినటువంటి అక్షరాస్యత మరియు పెరిగిన ఆర్థిక స్థిరత్వం వంటి అనేక కారణాలను చూడవచ్చు అధ్యక్ష. మొత్తం సంతానోత్పత్తి రేటు 1.7 స్థాయిలో కొనసాగించడానికి అనుమతించినట్లయితే భవిష్యత్తులో ఇది తెలంగాణ రాష్ట్ర జనాభా ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది, ప్రతికూలంగా మారుతుంది. అందుకనే రాష్ట్రంలోని తరాల దీర్ఘకాలిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మరి పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికైన ప్రతినిధుల నుండి తీసుకున్న అభిప్రాయాల ఆధారంగా సరైన భర్తీ రేటును 2.1 వద్ద కొనసాగించుట వాంఛనీయమని, అవసరమని ప్రభుత్వం భావించి మరి ఈ యొక్క ప్రజాప్రతినిధుల నుంచి వచ్చినటువంటి ఆలోచన కానీ మరి రోజు రోజుకు మరింత జనాభా తగ్గుదల మూలంగా రాబోయే జనరేషన్స్కు ఇబ్బంది అవుతుందని చెప్పి అప్పుడు 30 సంవత్సరాల కింద పెట్టినటువంటి ఈ 2 పిల్లల నిబంధనను ఎత్తివేయడం జరిగింది అధ్యక్ష. 30 సంవత్సరాల కింద పబ్లిక్లో కూడా ఇంత పెద్ద అవగాహన అంటే లేదు కాబట్టి కొంత ఎక్కువ మంది పిల్లల్ని కూడా ఉండడంతో ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజు తీసుకొచ్చారు. మరి అదే కాకుండా మున్సిపాలిటీలలో గత 2018-19 పంచాయతీరాజ్ చట్టాలలో మున్సిపల్ చట్టాలను కూడా అప్పుడే తీసుకురావడం జరిగింది. అప్పుడు టౌన్లలో 2 పిల్లల నిబంధన ఎత్తేసారు అధ్యక్ష మున్సిపాలిటీలలో, కానీ గ్రామీణ ప్రాంతాలలో ఎత్తివేయలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఈ యొక్క చట్టంను మరి ఆమోదించినము ఎన్నికల ముందే. అప్పుడు అసెంబ్లీ మండలి జరగలేదు కాబట్టి ఆ యొక్క చట్ట సవరణకు ఈరోజు మీ ద్వారా ఈ బిల్లును మీ ముందుకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఐనవోలు మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం అందించిన మంత్రులు కొండ సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వచనం అందించిన ఆలయ పూజారులు.
రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పాలకుర్తి మండల కేంద్రంలో ఎస్ఐ దూలం పవన్ కుమార్ రోడ్డు భద్రతా ప్రమాణాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. ప్రతి వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండాలన్నారు. వాహనదారులు సురక్షితంగా ప్రయాణించి క్షేమంగా ఇంటికి వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్ వల్లాల రాజ్కుమార్, పోలీస్ సిబ్బంది, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు. తమ యొక్క బైకులు నడుపుకుంటే వాళ్ళ యాక్సిడెంట్ జరిగినా వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా ఉండదు. కాబట్టి ఈ మంత్లో ఈ రోజు నుంచి అంటే ఫస్ట్ నుంచి ప్రతి రోజు కూడా ఏదో ఒక ప్రోగ్రాం నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు రోడ్డుపైన ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణించాలి. వాళ్ళు క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్ళడానికి మా వంతు బాధ్యతగా వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా తమ వంతు సహాయంగా వాళ్ళు సహకరించుకుంటూ వాళ్ళు హెల్మెట్ ధరించి రోడ్డు యొక్క భద్రతా ప్రమాణాలను పాటించుకుంటూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వాళ్ళు కూడా రోడ్డు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మా యొక్క వరంగల్ పోలీస్ కమిషనర్ తరఫున, పాలకుర్తి పోలీస్ తరఫున కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. నర్సంపేట నెక్కొండ రోడ్డులో సోమవారం తెల్లవారుజామున జరిగిన దాడి ఘటన కలకలం రేపింది. స్థల వివాద నేపథ్యంలో చొప్పరి ఓదేలు అతని భార్య అరుణపై సొంత బామ్మర్ది పూలబోయిన శేషుమోహన్, అతని భార్య భాగ్యలక్ష్మితో పాటు మరో 10 మంది కిరాయి గుండాలు కత్తులు, కర్రలతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓదేల్కు తలపై తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నర్సంపేట పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేస్తామని సిఐ రఘుపతిరెడ్డి తెలిపారు. చిన్నది కాదు. దగ్గర పోదా అమ్మా. మాది నెక్కొండ రోడ్ నర్సంపేట్. నా పైన ఉదయం 6 గంటలకి మా బామ్మరి అయిన పూలమైన శేషు మోహన్ వాళ్ళ భార్య అతనితోటి బీహార్ వాళ్ళు ఒక 10 మందిని తీసుకొచ్చి నన్ను విపరీతంగా కొట్టడం జరిగిందన్న. ఇంట్లోకి వచ్చి ఇల్లంతా ఆగం చేసిళ్ళు, ఫ్రిడ్జ్, కూలర్ అన్ని వడగొట్టిళ్ళు. కత్తి కూడా అక్కడ ఉందన్న, కత్తి కూడా చూడండి. ఆ కర్రలతోటి విపరీతమైన కొట్టిళ్ళు. ఎక్కడ పడితే అక్కడ కొట్టిళ్ళు అనేది చూడండి. ఇది మీరే న్యాయం చేయాలని కోరుకుంటాను అన్న. ఆ పోలీసు వాళ్ళు కూడా వచ్చిళ్ళు, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసిళ్ళు. ఎందుకు కొట్టిల్లు వాళ్ళు మా వెనకట మా మామ మా భార్యకు ఇది కట్నం కింద ఇస్తే ఈరోజు రేట్లు పెరిగినాయని చెప్పేసి నా భూమి నాకు కావాలి ఇప్పుడు అని ఆ రోజు వచ్చి గొడవ జరిగిండు. ఇదివరకు కూడా ఇట్లా జరిగితే అది 27 తారీఖు నాడు కోర్టులో, 29 తారీఖు నాడు కోర్టులో కేసు ఉంది. కేసు ఉండగా కూడా నన్ను ఇప్పుడు బీఆర్ఓలో తీసుకొచ్చి విపరీతంగా కొట్టడం జరిగింది. తలకాయకు ఆల్రెడీ 7 కుట్లు పడ్డాయన్న. మీరే చూడండి. ఎక్కడ పడితే అక్కడ కొట్టిళ్ళు. నాకు దయదలిచి నాకు న్యాయం చేయాలని చెప్తున్నా అన్న. నాకు ప్రాణ భయం ఉన్నది. అది మీరే దయచేసి నాకు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇదన్న మాది నెక్కొండ రోడ్ నర్సంపేట్. నా పైన ఉదయం 6 గంటలకి మా బామ్మరి అయిన పూలమైన శేషు మోహన్ వాళ్ళ భార్య అతనితోటి బీహార్ వాళ్ళు ఒక 10 మందిని తీసుకొచ్చి నన్ను విపరీతంగా కొట్టడం జరిగిందన్న. ఇంట్లోకి వచ్చి ఇల్లంతా ఆగం చేసిళ్ళు, ఫ్రిడ్జ్, కూలర్ అన్ని వడగొట్టిళ్ళు. కత్తి కూడా అక్కడ ఉందన్న, కత్తి కూడా చూడండి. ఆ కర్రలతోటి విపరీతమైన కొట్టిళ్ళు. ఎక్కడ పడితే అక్కడ కొట్టిళ్ళు అనేది చూడండి. ఇది మీరే న్యాయం చేయాలని
కోరుకుంటాను అన్న. ఆ పోలీసు వాళ్ళు కూడా వచ్చిళ్ళు, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసిళ్ళు. ఎందుకు కొట్టిల్లు నేను ఎందుకు కొట్టిల్లు? వాళ్ళు మా వెనకట మా మామ మా భార్యకు ఇది కట్నం కింద ఇస్తే ఈరోజు రేట్లు పెరిగినాయని చెప్పేసి నా భూమి నాకు కావాలి ఇప్పుడు అని ఆ రోజు వచ్చి గొడవ జరిగిండు. ఇదివరకు కూడా ఇట్లా జరిగితే అది 27 తారీఖు నాడు కోర్టులో, 29 తారీఖు నాడు కోర్టులో కేసు ఉంది. కేసు ఉండగా కూడా నన్ను ఇప్పుడు బీఆర్ఓలో తీసుకొచ్చి విపరీతంగా కొట్టడం జరిగింది. తలకాయకు ఆల్రెడీ 7 కుట్లు పడ్డాయన్న. మీరే చూడండి. ఎక్కడ పడితే అక్కడ కొట్టిళ్ళు. నాకు దయతలిసి నాకు న్యాయం చేయాలని చెప్తున్నా అన్న. నాకు ప్రాణ భయం ఉన్నది, అది మీరే దయచేసి నాకు చూడాలని నేను కోరుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.